బుజ్జి బుజ్జి బొమ్మలు. ఒకరోజు అడవిలో పక్షులు జంతువులు చాలా బాధగా ఇలా మాట్లాడుకుంటున్నాయి. అయ్యో, ఈ గద్ద మమ్మల్ని రోజు ఇబ్బంది పెడుతోంది. మా గూళ్ళెలో గుడ్లను కూడా పగలగొడుతోంది. అవును, నా పిల్లలు కూడా ఎత్తుకుపోయింది. ఈ గద్ద నుండి మనము ఎలా తప్పించుకోవాలి? మీకు తెలుసా, మన స్నేహితులైన కుందేల జంటకు బుజ్జి బుజ్జి పిల్లలు పుట్టాయి. అవునా? వేద్దాం రండి. చూడండి, మన బుజ్జి పిల్లలు ఎంత అందంగా ఉన్నాయో. అవును, కానీ ఆ గద్ద గుర్తొస్తే భయం వేస్తోంది. మన పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ కుందేలు పిల్లలు ఎంత బాగున్నాయో. ఇవి నాకే తినడానికి సరిపోతాయి. మమ్మల్ని ఎవరైనా కాపాడండి. అయ్యో, మన పిల్లలు కనిపించడం లేదు. ఎక్కడికి పోయాయో త్వరగా వెతుకుదాం. కుందేళ్ళు, మేము చూసాము. గద్ద మీ పిల్లలను ఎత్తుకుపోయింది. ఏమిటి, నిజమా? వెంటనే గద్ద దగ్గరకు వెళ్దాం. గద్ద పెద్దమ్మా, దయచేసి మా పిల్లలు ఎక్కడున్నాయో చెప్పు. నీ పిల్లల గురించి నాకేం తెలుసు? నేను చూడలేదు కూడా. ఇది అబద్ధం చెప్తుంది. దీనికి బుద్ధి చెప్పాలి. ఈ చెట్టు చుట్టూ నిప్పు పెడితే గద్దకు అర్థమవుతుంది. ఆ చెట్టుకు మంట పెట్టడం జరిగింది. ఆ మంటకు గ్రద్ద పిల్లలు ఏడుస్తున్నాయి. ఈ, ఈ, అమ్మా, వేడి తట్టుకోలేకపోతున్నాము. అయ్యో, నా పిల్లలు! ఎవరున్నారు? మంట ఆర్పండి. చూసావా, పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుందో. మా పిల్లల్ని మాకు తిరిగివ్వు, లేదంటే నీ పిల్లలు ప్రమాదంలో పడతాయి. ఆపండి, ఆపండి. మీ పిల్లలు ఆ గుహలో ఉన్నాయి. దయచేసి మీ పిల్లలను తీసుకొని మంట ఆర్పండి. కున్నీళ్ళు మంట ఆర్పేస్తాయి. ఇక నుంచి ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకూడదు. క్షమించండి, నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇకపై ఎవరినీ బాధపెట్టను. ఇతరులకు నష్టం చేస్తే ఒకరోజు అదే మనకి తిరిగి వస్తుంది.